సినీ నటుడు శివాజీ సామాన్ల కామెంట్స్ సరిహద్దులు దాటేసింది. ప్రపంచ యాత్రికుడు, విదేశీ విహారాలతో పాపులర్ అయిన తెలుగు యూట్యూబర్ నా అన్వేషణ ఈ ఇష్యూలో వేలు పెట్టి చేతులు కాల్చుకున్నాడు. శివాజీతో పాటు అతని వ్యాఖ్యలను సపోర్ట్ చేసిన ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. గరికపాటి గారివి కోసేయాలి అంటూ ఒక రేంజ్ లో రెచ్చిపోయిన అన్వేష్ కి సోషల్ మీడియాలో దారుణమైన కోతలు పడ్డాయి. చెప్పుకోలేని విధంగా వార్తలు తేలాయి. ఇండియాకి వస్తే ఎవరివి కోస్తారో తెలుస్తుంది అంటూ అన్వేష్ కి నెటిజన్లు ఘాటుగానే కౌంటర్లు ఇచ్చారు. అయితే అన్వేష్ ఇలాంటి ఎన్కౌంటర్లు పట్టించుకునేంత సెన్సిటివ్ కాదని అతని వీడియోలు చూసిన వారికి తెలుస్తుంది. కానీ నా అన్వేషణకి ఎక్కడ దెబ్బ పడాలో అక్కడే భారీ దెబ్బేశారు నెటిజన్లు. సోషల్ మీడియాలో స్టార్లకు సబ్స్క్రైబర్లు, ఫాలోవర్సే ముఖ్యం. శివాజీకి కౌంటర్ ఇవ్వడం, గరికపాటి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నా అన్వేషణ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి లక్షల మంది ఫాలోవర్లు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారని నా అన్వేషణపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలోనూ భారీగా ఫాలోవర్స్ తగ్గిపోయారు. కాంట్రవర్సీలో దూరితే అన్నిసార్లు ప్లస్ అవ్వదు, కొన్నిసార్లు అన్ని రకాలుగా మైనస్ అవుతుంది. అన్వేష్ ఒక్కడే కాదు, శివాజీ కామెంట్స్ మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకే భంగం కలిగించేలా ఉన్నాయంటూ చాలా మంది సెలబ్రిటీలు తీవ్రంగా ఖండించారు. అయితే వీళ్ళ మెసేజ్ మిస్ఫైర్ అయ్యింది. ఆడవాళ్లు విప్పేసుకొని తిరగాలని చెబుతున్నారా అనేలా పబ్లిక్ లోకి వెళ్ళింది. దీంతో యాంకర్, యాక్టర్ అనసూయ రివర్స్ లో తన వ్యాఖ్యలపై సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. స్వేచ్ఛకి బరి తెగించడానికి చిన్న గీత ఉంటుంది. ఈ గ్రే జోన్ లో శివాజీ వేసిన బౌన్సర్ ని డీల్ చేయలేక చాలా మంది సెలబ్రిటీలు పబ్లిక్ లో ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకున్నారు.